ఫిబ్రవరి అవ్వను కూడా లేదు, శివరాత్రి జస్ట్ అయిపోయింది, అప్పుడే ఎండలు పీక్స్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఈ ఎండాకాలంలో మీరు కూల్గా చిల్గా ఉండడానికి మీకోసం ఒక 2 స్పెషల్ డ్రింక్స్ చూపిస్తున్నాను. ఒకటి ప్రాపర్ ట్రాపికల్ డ్రింక్ అనమాట, ఇంకోటి ఇండియాలో చాలా ఫేమస్ అయిన మొహబ్బత్ కి షర్బత్ అండ్ పినాకొలాడా అనమాట. పినాకొలాడా అంటే రమ్మేసి ఆల్కహాలిక్ వర్షన్ కాదు, పూర్తరిక వర్షన్ కాదు, కానీ ఇండియనైజ్డ్ వర్షన్ చేసి చూపిస్తాను మీకు చాలా సింపుల్గా ఈజీగా. మీరు సమ్మర్స్లో హై షుగర్ డ్రింక్స్ తాగారనుకోండి చాలా ఎక్కువ దాహం వేస్తుంది, అందుకని ఫ్రూటీ జ్యూసెస్ తాగండి, కానీ షుగర్స్ ఎక్కువ వేసుకోకుండా తాగండి. ఈ రెసిపీ చేయడానికి నేను అగారో రీగల్ వారి ఆటోమేటిక్ ఐస్ మేకర్ వాడుతున్నాను. ఇది చాలా పోర్టబుల్, చాలా కంఫర్ట్గా ఉండేది అనమాట. మీరు ఎలాంటి సమ్మర్ డ్రింక్స్ చేసుకోవాలని మీకు కంపల్సరీగా ఐస్ కావాలి, ఎందుకంటే చల్లనీళ్ళు యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది డ్రాప్ అయిపోతుంది. అదే ఐస్ యాడ్ చేసామనుకోండి డ్రింక్ చల్లగా ఉండేది కానీ ఫ్లేవర్ లాస్ అస్సలు ఉండదు అనమాట. సో కంపల్సరీగా రెసిపీలో ఐస్ అని ఉంటే ఐసే వేసుకోండి. సో నా దగ్గర ఈ చిన్న క్యూట్ మెషిన్ ఉంది కాబట్టి ఇది చాలా పోర్టబుల్, చాలా ఫాస్ట్గా కూడా ఐస్ చేసిస్తుంది. దీంట్లో ఐస్ చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. సో మనం లిడ్ ఓపెన్ చేసేసుకొని లోపల బాస్కెట్ ఉండేది, ఐస్ కలెక్టర్ బాస్కెట్ అనమాట, దీన్ని తీసి సపరేట్ పెట్టేసుకోండి. అయితే దీని కింద వాటర్ లోడ్ చేసుకోవాలి, దీంట్లో నీళ్లు పోసేసుకోండి. మీకు ఆ మ్యాక్స్ లెవెల్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు నీళ్ళు నింపేసుకోవచ్చు. దీని కెపాసిటీ 1.2 లీటర్స్ అనమాట. సో వాటర్ ఫిల్ చేసేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఆన్ నొక్కేసి మీకు కావాల్సిన సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్మాల్, ఎస్ అంటే స్మాల్, ఎల్ అంటే లార్జ్ అనమాట. సో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఐస్ మేకింగ్ అనేది కింద స్టార్ట్ అయిపోతుంది. దీనికి ఒక స్మాల్ డిటాచబుల్ హ్యాండిల్ ఉంటుంది అనమాట. సో ఇది చాలా ఈజీగా ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయొచ్చు. మనం ఇలా పెట్టి 2 సైడ్స్ పెట్టేసి ఇలా తిప్పేస్తే చాలు, మనకు లాక్ అయిపోతుంది. సో దీన్ని పట్టుకొని ఎక్కడికైనా క్యారీ చేసేయచ్చు. ఐస్ క్యూబ్స్ 2 సైజెస్లో వస్తాయని చెప్పాను కదా, ఇది స్మాల్ ఐస్, ఇది లార్జ్ ఐస్ అనమాట. ఐస్ క్యూబ్ మెషిన్ వాడేసిన తర్వాత కింద డ్రైన్ హోల్ పాయింట్ ఉండిద్ది, అక్కడ ఈ నాజిల్ తీయగానే వాటర్ అంతా బయటికి డ్రైన్ అయిపోతుంది. సో వాటర్ డ్రైన్ చేసేసి మనం నీట్గా తుడిచేసి స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. పినాకొలాడా అంటే స్ట్రెయిన్డ్ పైనాపిల్ జ్యూస్ అనమాట స్పానిష్ భాషలో. సో మనం ఇండియనైజ్ వర్షన్ చేస్తున్నాం కాబట్టి నేను కోకోనట్ క్రీమ్ వేయకుండా ఫ్రెష్ మలై ఉండేది కదా, లేతటి కొబ్బరి. సో ఈ కొబ్బరి వేసి చేస్తున్నాను. ఒక ఫుల్ లేత కొబ్బరి తీసేసుకోండి. అలానే ఇందులో కొబ్బరి నీళ్ళు అండ్ ద కింగ్ ఆఫ్ ద రెసిపీ పైనాపిల్ అనమాట. పైనాపిల్ చేసుకోకుండా అసలు ఇది చేయలేము. చూడండి పైనాపిల్ని ఎంత బ్యూటిఫుల్గా కట్ చేసుకున్నాను నేను, ఎటువంటి ముళ్ళులు ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాను. సో ఇలా ఎలా కట్ చేసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చేసి చూపిస్తాను. ఇలా చేసుకున్నప్పుడు మనకు ఆ పైనాపిల్ సన్న సన్న ముళ్ళు ఉంటాయి కదా, తిన్నప్పుడు ఒక్కోసారి గొంతులో ఇచ్చినేసి అనిపిస్తుంది, ఆ ముళ్ళు తింటే అలా అనిపిస్తుంది. అదే మీరు ఇలా ఎలాంటి థాన్స్ లేకుండా తీస్తారనుకోండి, మీరు పైనాపిల్ ఎంత తిన్నా మీకు గొంతులో దురద వేయకుండా ఉండిద్ది. సో చాలా బ్యూటిఫుల్గా మీరు ఎవరైనా నైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే కంపల్సరీగా పైనాపిల్ కటింగ్ నేర్చుకోండి. చూడండి దీన్ని రౌండ్గా కట్ చేసిన ఎంత బ్యూటిఫుల్ షేప్లో వస్తుందో, ఎటువంటి ముళ్ళులు ఏముండవు, మనకి పర్ఫెక్ట్గా తినేయచ్చు. పైనాపిల్ నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. పైనాపిల్ ఈ మధ్య చాలా రాంగ్ రీజన్కి పాపులర్ అవుతుంది, కానీ అప్పుడప్పుడు పైనాపిల్ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకుంటున్నాను. దీంట్లో మధ్యలో కోర్ భాగం ఉంటుంది కదా, ఆ కోర్ తీసేసాను. కొన్నిసార్లు చాలా ఫైబ్రస్గా ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్లో పనికిరాదనమాట. మీ దగ్గర లేత పైనాపిల్ ఉంటే వేసుకోండి, కానీ నాది ముదిరిపోయింది కాబట్టి తీసేస్తున్నాను. ఇది తినడానికి బాగుంటుంది, కానీ కొంచెం ఫైబ్రస్గా ఉంటుంది. ఒకవేళ మీ పైనాపిల్ కావాల్సినంత తీయగా లేదు అనిపిస్తే మీరు కొంచెం పంచదార యాడ్ చేసుకోవచ్చు, కానీ చాలా తక్కువగా యాడ్ చేసుకోండి. సో 1 స్పూన్ అంత పంచదార వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఐస్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఐస్ ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి, అవి వేసి బ్లెండ్ చేసుకుంటే మన మిక్సర్లు పాడైపోతాయి. సో ఈ మెషిన్లో మనకి దీంట్లో స్మాల్ ఐస్ మోడ్ ఉంటుంది. సో ఎస్ నొక్కారనుకోండి మీకు కొంచెం తిన్న ఐస్లు వస్తాయి. సో చూడండి మీకు ఇలా స్మాల్ ఐసెస్ వస్తాయి, విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ గ్రైండింగ్ అనమాట. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకొని దీనిలో ఫైన్ జ్యూస్లా గ్రైండ్ చేసేసుకోండి. మీకు 9 to 10 మినిట్స్లో ఐస్ క్యూబ్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఇలా డ్రాప్ అయిపోతాయి. మనం తీయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే బయటకు వచ్చేస్తాయి. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఇలాంటి ఐస్ క్యూబ్స్, ఇలాంటి మెషిన్స్ వర్క్ అవుతున్నప్పుడు చూస్తూ కూర్చోవచ్చు వాటిని. ఒక్కసారి వాటర్ లోడ్ చేసి వదిలేసామనుకోండి ఐస్ క్యూబ్స్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనం కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకుందాం. దీంట్లోంచి ఏ కొబ్బరి బొండాల నుంచి అయితే నేను మలై తీసానో, ఇలా ఫ్రెష్ కోకోనట్ అంతా తీసాను కదా, టెండర్ కోకోనట్, దాన్ని నీట్గా వాష్ చేసుకున్నాను. సో దీంట్లోనే మనం డ్రింక్ సర్వ్ చేసుకుందాం. ఈ పినాకొలాడాని మీరు ఇలానే స్ట్రెయిన్ చేయకుండా కూడా సర్వ్ చేయొచ్చు. మీరు ఒకవేళ కావాలి అంటే స్ట్రెయిన్ చేసి వాడుకోండి, కాకపోతే ఫైబర్ మొత్తం వెళ్ళిపోతుందని చెప్పి నేను స్ట్రెయిన్ చేయట్లేదు, ఇలానే సర్వ్ చేసేస్తున్నాను. సో మన బ్యూటిఫుల్ కోకోనట్ లోపల ఐస్ నింపుకున్నాం కదా, మన పైనాపిల్ గార్నిష్ పెట్టుకుందాం. అలాగే మన పైనాపిల్ లీవ్స్తో సింపుల్ గార్నిష్. సో చూసారుగా చాలా సింపుల్ పినాకొలాడా, అది కూడా ఇండియనైజ్డ్ వర్షన్ అనమాట. హాట్ సమ్మర్లో ఇలాంటి ఒక కూల్ డ్రింక్ తాగారనుకోండి చాలా క్రేజీగా ఉండిద్ది. సో జ్యూసెస్ ఎప్పుడు చేసుకుని జాగ్రత్తగా ఉండండి, షుగర్స్ వీలైనంత తక్కువగా వేసుకోండి. నేను ఇలాంటివి 2 డ్రింక్స్ వచ్చాయి నాకు, దాంట్లో హార్డ్లీ 2 స్పూన్స్ కూడా షుగర్ వేయలేదు.
న్యాచురల్గా పైనాపిల్లో చాలా షుగర్ ఉండిద్ది అనమాట. సో మీరు అడిషనల్గా షుగర్ వేసారనుకోండి ఇంకెక్కువ డిహైడ్రేట్ అయిపోతారు సమ్మర్లో. సో షుగర్స్ వీలైనంత వరకు తగ్గించండి సమ్మర్లో. ఇలాంటి కూల్ డ్రింక్ చేసుకోండి. లిటరల్గా మీరు బీచ్లోకి వెళ్ళిపోతారనమాట, అంత టేస్టీగా ఉంది. సో వేరే కంట్రీస్లో ఇలాంటి డ్రింక్స్ని చాలా ఎక్స్పెన్సివ్గా అమ్ముతారు. సో మీరు ఇంట్లో చాలా ఈజీగా చాలా తక్కువ రేటుకి చేసుకోవచ్చు. సో చూస్తారు కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ మొహబ్బత్ కా షర్బత్ చేసుకుందాము. మొహబ్బత్ అంటేనే లవ్ అనమాట. సో లవ్ ఈజ్ ఆల్వేస్ రెడ్ కలర్లో, సో క్రేజీ రెడ్ కలర్లో జ్యూస్ చేసుకుందాం. ఈ డ్రింక్ నార్త్ ఇండియాలో చాలా పాపులర్ అనమాట. స్పెషల్గా సమ్మర్లో లేకపోతే రమదాన్ టైంలో కూడా చాలా ఫేమస్ ఉంటుంది అనమాట. ఈ డ్రింక్ చేసుకోవడానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఐస్ అనమాట. ఎందుకంటే హాట్ సమ్మర్లో తాగుతాం కాబట్టి ఈ డ్రింక్ వీలైనంత చిల్డ్గా ఉండాలి. సో ఇక్కడ ఒక బౌల్లో మనం ఐస్ వేసుకుందాం. 2 స్కూప్స్ ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. దీంట్లో రోజ్ సిరప్ అనమాట. వా రూ అఫ్జా అనమాట. లిటరల్గా బ్రాండ్ పేరు రూ అఫ్జా, కాకపోతే రోజ్ సిరప్ అనమాట. ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రింక్లో ఆల్మోస్ట్ 80-90% షుగరే ఉండేది కాబట్టి మీరు ఎట్లాంటి అడిషనల్ షుగర్ వేసుకోకూడదు అనమాట. సో ఒక 25-30 ml అంతా రోజ్ సిరప్ వేసేసుకోండి. సమ్మర్లో మనం హైడ్రేటెడ్గా ఉండడానికి హెల్ప్ చేసేది చియా సీడ్స్ ఆర్ సబ్జా సీడ్స్. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. సో నా దగ్గర చియా సీడ్స్ ఉన్నాయి కాబట్టి చియా సీడ్స్ వేసేసుకుంటున్నాను. ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న వాటర్మెలన్ అనమాట. వాటర్మెలన్ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. సో వాటర్మెలన్ని చాలా చిన్నగా చాప్ చేసుకోండి సీడ్లెస్గా, ఎందుకంటే ఇది స్ట్రాలోంచి మనకి లోపలికి వెళ్ళిపోయేటట్టు రావాలి. సో వీలైనంత ఫైన్గా కీమాలా చాప్ చేసుకోండి. సో ఇలా వాటర్మెలన్ పీసెస్ వేసుకొని దీంట్లో పాలు, మీరు పాలు టెట్రా మిల్క్ అయినా వాడచ్చు, లేదు అనుకుంటే కాచి చల్లార్చుకున్న పాలు కూడా వాడచ్చు. పాలపైన మీగడ కూడా అలానే ఉంది. మొత్తం కలిపి వేసేసాను. మీకు కావాలి అంటే ఇంకొంచెం రోజ్ సిరప్ వేసుకోవచ్చు, కానీ చెప్పాను కదా ఆ సిరప్లో ఎక్కువ శాతం పంచదార ఉండేది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకొని వాడుకోండి. సో ఇంతే అనమాట, మన సింపుల్ డ్రింక్ రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు చిల్డ్గా సర్వ్ చేసుకుందాము. దీన్ని మొహబ్బత్ కా షర్బత్ అని ఎందుకంటారంటే తాగితే మీ లోపల నుంచి లవ్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆ బ్యూటిఫుల్ రోజ్ ఫ్లేవర్, వాటర్మిలన్, చియా సీడ్స్ వీటన్నిటి కాంబినేషన్ చాలా అల్టిమేట్గా ఉండిద్ది. మనకు సమ్మర్లో హైడ్రేట్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది. సో ఇందులో కొన్ని గులాబీ రేకులు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది. సో మీ గార్డెన్లో కొన్ని గులాబీ రేకులు ఉంటే తెంచి వేసుకోండి, ఇంకా బ్యూటిఫుల్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సర్వ్ కూడా చాలా చిల్డ్గా సర్వ్ చేసుకోవాలి. సో గ్లాస్లో ఐస్ క్యూబ్స్, దీంట్లో మన డ్రింక్ అనమాట. చూసేసారు కదా ఈ సింపుల్ మొహబ్బత్ కా షర్బత్ చాలా టేస్టీగా ఉండిద్ది. నేను అడిషనల్గా దీంట్లో కొంచెం చియా సీడ్స్ యాడ్ చేశాను, మన బాడీకి చలవ చేస్తుందని చెప్పి. సో చాలా టేస్టీగా ఉండేది. సో దీన్ని మంచిగా కలుతా తాగండి. ఇలాంటి కూల్ డ్రింక్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అలానే అగారో రీగల్ వరి ఆటోమేటిక్ ఐస్ మేకర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. చాలా సింపుల్, పోర్టబుల్, ఎక్కడికైనా తీసుకెళ్ళి ఇన్స్టెంట్గా వాడేసుకోవచ్చు. విత్ ఇన్ మినిట్స్లో మీకు ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి. మీ పార్టీస్ కానీ అన్నిటి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట.